హ్యాపీ బర్త్డే టు మీ. గుడ్ మార్నింగ్. ఇప్పుడే పార్ట్ టైం నుంచి వచ్చిన. రేపు వీడియో పోస్టింగ్ ఉంది, అది ఎడిట్ చేస్తున్నా. రేపు నా బర్త్డే వీడియో పోస్ట్ చేయాలా లేకపోతే వేరే ఏదైనా వీడియో పోస్ట్ చేయాలని కన్ఫ్యూజన్లో ఉన్నా. ఏం వేసుకుందాం? మంచిగా రెడీగా బుద్ధి అవుతుంది, కానీ ఏం వేసుకోవాలో తెలుస్తుంది. ఐడియా, సర్ప్రైజ్. Hey guys, welcome back to Jetsna 28 ఇట్లా రూబారా. నేను కూడా మస్తున్నా. సో వెల్కమ్ బ్యాక్. ఇయాల్టి వ్లాగ్ ఏంటంటే ఇట్స్ మై బర్త్డే. సో మన బర్త్డే మనం ఇవాళ ఇక్కడే సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. చలి పెడుతుంది, లోపలికి వెళ్దామా? ఇగో నేను పొద్దున్న నుంచి ఆలోచిస్తున్నాను, అసలు నేను ఇవాళ ఏం చేయాలి. నాకు పార్ట్ టైం ఉంది, పార్ట్ టైం కోవాలి. అసలు నేను ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఒక ఐడియా వచ్చింది. ఓకే, నీకు నచ్చింది చెయ్యి అని అనుకో. సరే అని ఆలోచించిన, నాకు నచ్చేది ఏంది అని. ఫుడ్. ఇంట్లో మళ్ళీ నేను ఏం వండుకోవాలి, పార్ట్ టైంకి వెళ్ళొచ్చు, ఓపిక లేదు అని చెప్పేసి ఫ్రెండ్స్ తీసుకొని రెస్టారెంట్కి వచ్చిన. గుమ్ముదాము, దండ వేసుకుందాం. ఇక బర్త్డే అంటే ఏందో చూపిద్దాం, నిరూపిద్దాం. ఈ రెస్టారెంట్ నా ఫేవరెట్ రెస్టారెంట్ హైదరాబాద్లో. నిజంగా చెప్తున్నాను, నేను ఫస్ట్ టైం నేను ఏం తిన్నా తెలుసా? దోశ తిన్నా ఫస్ట్ టైం. ఇక్కడ ఫ్యాన్ అయిపోయింది తెలుసా. దోశ, బిర్యానీ వీక్లీ వన్స్ ఖచ్చితంగా వస్తాయి ఇడికి. దోశ అన్న తింటా, బిర్యానీ అన్న తింటా, ఏదో ఒకటి తింటా. మా ఫ్రెండ్స్ కూడా ఎంజాయ్ చేయాలని చెప్పేసి వాళ్ళని కూడా తీసుకొని వస్తున్నాను. నేను ఎప్పటి నుంచో ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఏందో తెలుసా, నార్మల్గా అందరు ఏం చేస్తారు, ఎవ్రీ ఇయర్ రెజల్యూషన్స్ పెట్టుకుంటారు. లైక్ January 1st నుంచి నేను జిమ్లో జాయిన్ కావాలి, January 1st నుంచి నేను డాన్స్ నేర్చుకోవాలి, అట్లా ఇట్లా. బట్ నేనేంటంటే బర్త్డే రెజల్యూషన్స్ పెట్టుకుంటా. లాస్ట్ బర్త్డేకి ఈ బర్త్డేకి ఏంది తేడా, ఈ బర్త్డేకి నెక్స్ట్ బర్త్డేకి ఏం తేడా ఉండాలి, నాలో నేను ఎన్ని మార్పులు తెచ్చుకోవాలి, నేను అసలు ఏం చేయాలి అన్నది నేను పెట్టుకుంటా. ఎక్కడైనా సరే ఐస్ క్రీమ్ బ్రౌనీ సిజ్లర్ ఉంటుంది కదా, ఈడ చూడు గ్రిల్ చికెన్ సిజ్లర్. లుక్, చియర్స్. ఇండియన్ సమ్మర్ అండ్ ఇది వచ్చేసి మ్యాంగో జ్యూస్. మొదలు పెడదామా? కాలింది. టూ యమ్మీ. మన భాషలో చెప్పాలంటే కుమ్మేసి. ఓకే, ఇది ఫుడ్ బ్లాగ్ కాదు. నేను యాక్చువల్లీ బర్త్డే బ్లాగ్ లాగానే స్టార్ట్ చేసిన, కానీ అన్ఫార్చునేట్లీ సడన్ గా నాకు షిఫ్ట్ వచ్చేసరికి ఫుడ్ బ్లాగ్ లాగా మారిపోతుందని నాకు అనిపిస్తుంది. మా మమ్మీ ఫోన్ చేసినప్పుడల్లా మిస్ అవుతారే వాడిని ఇక్కడ ఫుడ్ నేను అంటే మిస్ అయినప్పుడు ఇడికి వచ్చి ఉంటుంది తెలుసా. చెప్పడం మర్చిపోయినా. ఇది ఎక్కడో లొకేషన్ చెప్పలేదు కదా. ఇండియన్ ప్యారడైజ్ బెడ్ఫర్డ్, హాలిఫాక్స్లో ఉన్న వాళ్ళందరూ డెఫినెట్గా ట్రై చేయాలి, మస్తు ఉంటుంది తెలుసా. నా ఫ్రెండ్స్ అందరికి నేను ఆల్మోస్ట్ ట్రై చేయించేసిన. నాకు ఇలా న్యూడిల్స్, బిర్యానీ, ఇడ్లీ, సాంబార్ మస్తు ఇష్టం. మామూలుగా కాదు, వచ్చినప్పుడు ఆల్మోస్ట్ అవి తింటా. ఓ నూడిల్స్. ఇవి ఏం నూడిల్స్ తెలుసా? గెస్. మా మమ్మీ టెన్షన్ పడుతుంది, పాప మీది బర్త్డేకి ఇంట్లో లేదు, ఏం తింటుందో ఏమో, దానికి నచ్చినట్టు కేక్ కట్ చేస్తుందో లేదో అని. మా మమ్మీకి ఏం తెలుసు నేను ఇంత చిల్ అవుతున్నాను. షియర్స్. ఎవరైనా సరే బర్త్డేకి కేక్ కట్ చేస్తారు, మనం దోశ కట్ చేద్దాం. బర్త్డే దోశ. హ్యాపీ బర్త్డే టు మీ. మా ఫేవరెట్ సాంబార్. నిజం చెప్పాలా, కేక్ కన్నా కూడా ఇదే బాగుంది. ఇంద్రయ్య మసాలా, బాలపు చొరసాల మసాలా దోశ దొరుకుతుంది. సేమ్ ఇట్లానే ఉంటుంది తెలుసా. ఈడ నా ఫేవరెట్స్ ఏంది తెలుసా, నేను ఇడ్లీ అయితే దానికోసమే ఇక్కడ తినడానికి వస్తాను. సాంబార్, టమాటా చట్నీ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. టమాటా చట్నీ
బాగుంది కదా డిఫరెంట్గా బర్త్డేకి దోశ కట్ చేయడం. మీరు ఎప్పుడైనా ఏదైనా డిఫరెంట్ కట్ చేసిరా బర్త్డే కేక్ కాకుండా? అమ్మ దోశ అయిపోయింది. గ్యాప్ ఇవ్వరక్క మరి ఇంత ఫాస్టా? అబ్బా చూడ్డానికి ఎంత టెంప్టింగ్ ఉంది చూడు. గీ రోస్ట్ మటన్ బిర్యానీ. ఇప్పుడు అసలైన కథ స్టార్ట్ అయ్యింది. నల్లిబొక్క. ఇండియాలో ఉన్న వాళ్ళకి నల్లిబొక్క వాల్యూ తెలియదు. మాకు తెలిసినంత. వాడిని నల్లిబొక్క ఎప్పుడో ఇండియాలో ఉన్నప్పుడు తిన్నా 4 months బ్యాక్. ఇట్లా చూస్తేనే అది నోట్లో పెట్టేసుకోవాలనిపిస్తుంది. అబ్బా ఎంత మెత్తగా ఉన్నాయి అయ్యా ముక్కలు. ఇడ నల్లిబొక్క కోసం కొట్లాడాల్సిన అవసరం లేదు, అదే తీసుకొచ్చిస్తారు. ఇలా నిమ్మకాయ పిండుకొని ఇట్లా ఆనియన్ పెట్టుకొని తింటే ఉంటుందిరా చారి. సో నాకు చాలా మెసేజెస్ వస్తుంటాయి, ఊకే అంతగానో ఫుడ్ బయట ఖర్చు పెడుతుంటావు, బయట ఖర్చు పెడుతుంది. నేను బయట అంటే ఈడికి వచ్చి తింటుంటా అనమాట. అంతగానో ఎట్లా ఖర్చు పెడతావు అని అంటారు. సో ఇండియన్ ప్యారడైస్ బెడ్ఫోర్డ్ వాళ్ళు మస్తు ఆఫర్లు పెట్టారు. ఏదో ఒక ఆఫర్ ఉంటుంది. మండే రోజు దోశ మీద ఆఫర్, వెనస్డే రోజు ఏమో బిర్యానీ మీద ఆఫర్ ఉంటుంది, థర్స్డే రోజు ఏమో బటర్ చికెన్ మీద కాంబో ఉంటుంది. ఈ కాంబోస్ మీద నేను బతికేస్తున్నా. స్టూడెంట్స్కి అయితే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది. ఇక్కడ ఎవరైనా ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా హాలిఫాక్స్ ఉంటే కూడా వాళ్ళకి షేర్ చేయండి, ఎందుకంటే ఇంత మంచి టేస్ట్ అస్సలు మిస్ కావద్దు. దిస్ ఇస్ జెన్యూన్ రివ్యూ. ఫుడ్ విషయంలో నేను ఎప్పుడు అబద్ధం చెప్పాను. బాగుంటే బాగుంది, లేకపోతే లేదు, సింపుల్. Okay, make a wish. Happy birthday to me. Happy birthday to me. Mommy, daddy, me cake. Thank you so much Indian Paradise Bedford for celebrating my birthday. You made my birthday really very special. ఫైనలీ నా 24th బర్త్డే ఇట్లా ఎండ్ అవుతుంది. ఎంత అంటే అంత హ్యాపీ ఉన్నా. లైక్ ఈ ఇయర్ మొత్తం చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉండే, బట్ ఐ స్టూడ్ సో స్ట్రాంగ్. నెక్స్ట్ ఇయర్ కూడా ఇట్లనే గట్టిగా ఉండాలనుకుంటున్నా. అండ్ నా ఫేవరెట్ డేని నాకు నచ్చిన ఫుడ్తోనే నేను ఇవాళ ఎండ్ చేస్తున్నా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో నెక్స్ట్ ఇయర్ మన బాండింగ్ ఇంకా 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 స్ట్రాంగ్ అవ్వాలని, మన కమ్యూనిటీ ఇంకా మస్తు పెరగాలని కోరుకుంటున్నా. అండ్ అట్లనే నెక్స్ట్ బర్త్డే లోపు 1 million ఆబ్వియస్లీ క్రాస్ అయిపోతుంది. ఏమంటారు, క్రాస్ అవుతుంది కదా? క్రాస్ అవుతుంది నాకు తెలుసు. ఇట్లనే మన ఛానల్ మంచి గ్రో అయ్యి మన కమ్యూనిటీ ఇంకెక్కువ పెరిగి ఉంటే ఏమో చెప్పలేము. నెక్స్ట్ ఇయర్ ఈ కేక్ ఇండియాలోనే కట్ చేస్తానేమో, చెప్పలేం కదా. హోప్ఫుల్లీ అదే జరిగితే బాగుండు. ఎనీవే, సో ఇట్లాంటి ఇంకెన్నో ఎన్నో ఎన్నో వీడియోస్ మీ యూట్యూబ్ ఛానల్లో రావాలి అని అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు జ్యోత్స్నా 28. చెప్పడం మర్చిపోయినా, కెనడా ముచ్చట్లు కూడా మస్తు చెప్తా. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్, సీ యూ. జస్ట్ ఇండియన్ థింగ్స్. ఇప్పుడు వస్తా తిరుగుతాను నేను, కానీ వచ్చింది.